వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం పరామర్శ యాత్రలు తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఏపీలో సమస్యల మీద మాట్లాడారు. అయితే దీని మీద అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలకు మరోసారి చింతకాయల విజ్ఞప్తి చేశారు. రోడ్లపైన మాట్లాడడం ఎందుకు, అసెంబ్లీకి రండి, అన్ని విషయాలు చర్చిద్దామని ఆయన కోరారు. ప్రజా సమస్యల మీద చర్చ సాగాలని అయ్యన్న అన్నారు. ప్రతిపక్షం సభకు రావాలని ఆయన అన్నారు. వారు ప్రజల కోణంలో ప్రజా సమస్యలకు సంబంధిత మంత్రుల చేత జవాబు చెప్పిస్తామని స్పీకర్ హోదాలో స్పష్టం చేశారు. మీరు ఏ సమస్య లేవనెత్తినా ప్రభుత్వం నుంచి సమాధానం బాధ్యతగా వస్తుందని ఆయన అన్నారు. సభకు హాజరు కాకుండా రోడ్ల మీద చేసే ఈ గుద్దులాటల సంస్కృతి ఏమిటో తనకు అస్సలు అర్థం కావడం లేదని స్పీకర్ అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభకు ప్రతిపక్ష సభ్యులు అంతా హాజరు కావాలని, ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైన చర్చ సాగాలని ఆయన కోరుకున్నారు. అత్యున్నత చట్టసభలు ఉండగా రోడ్ల మీద సమస్యల గురించి ప్రస్తావించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. శాసనసభకు హాజరు కాని వారికి నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయాలని అయ్యన్న మరోసారి గట్టిగా కోరారు. ఈ విషయంలో రాజ్యాంగాన్ని, అవకాశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. సభలోనే ఏ అంశం మీదైనా చర్చ సాగాలి తప్ప రోడ్ల మీద కాదు అని ఆయన అంటున్నారు. నో వర్క్ నో పే అన్న అయ్యన్న ప్రతిపాదనలు అమలయ్యే అవకాశాలున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే 2024లో ఏపీలో ఏర్పాటు అయిన దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. దాంతో వారు సభకు హాజరు కావాలని ప్రతిసారి స్పీకర్ కోరుతున్నారు. అదే సమయంలో సభ్యులు కొందరు అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి సభకు దూరంగా ఉండడం మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సెషన్లో వైసీపీ సభ్యుల గైర్హాజరు మీద తీవ్రంగానే చర్చించే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.